సార్ మీకు ఒక దశలో వరుస పరాజయాలు పలకరించిన తర్వాత రాఘవేంద్రరావు గారు ఆయన ఈ నిర్మాతకి ఈ సినిమా చేయాలి, ఈ రచయితతో చేయాలి, ఈ నిర్మాతకి ఈ కథతో ఈ రచయితను పెట్టుకుని చేయాలని వరుసగా 9 బ్లాక్ బస్టర్లు ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో. 9 బ్లాక్ బస్టర్స్ బ్యాక్ టు బ్యాక్. అల్లుడు గారు, జగదేకుడు అతిలోక సుందరి, కూలీ నంబర్ 1, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అల్లరి మొగుడు, ఇలా 9 బ్లాక్ బస్టర్లు వరుసగా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో మంచి పాయింట్ మీరు చెప్పారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు డైరెక్టర్స్ కూడా నంబర్ ఆఫ్ మూవీస్ మనకి ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారంటే సబ్జెక్ట్ మొత్తం వీళ్ళు చేయాలని చెప్పేసి లోడ్ వాళ్ళే తీసుకుంటారు. అది తీసుకోకుండా రైటర్ పైన ఇవ్వాలండి. రైటర్స్ తగ్గిపోయారు అనిపిస్తుంది ఇప్పుడు. ఇది నేను దేవర ప్రసాద్ గారితో కొంత ప్రయాణం చేశాను, ఏడిది నాగేశ్వరరావు గారితో చాలా ప్రయాణం చేశాను, కోదండరామిరెడ్డి గారితో చాలా ప్రయాణం చేశాను. కోదండరామిరెడ్డి గారిని అడిగాను, సార్ ఎప్పుడు మీరు కథ అని వేయలేదు సార్, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఏ కోదండరామిరెడ్డి అని మీరు వేసుకోవాలా, గోపాల్ గారు వేసుకోవాలా, ఎందుకంటే మేము స్టోరీ రైటర్స్ కాదని చెప్పారు ఆయన. ఎగ్జాక్ట్లీ మేం కాదు, మాకు ఇచ్చిన సీను ఎంతసేపు తీయాలి, ఎన్ని షాట్స్లో తీయాలి, ఎంత బాగా హీరోని చూపించాలి, ఎంత బాగా జడ్జిమెంట్. రాఘవేంద్రరావు గారికి ది బెస్ట్ జడ్జిమెంట్ అనేవాళ్ళండి. ఇది మన ఈ కథ నడుస్తుందా నడవదా, కథ బాగానే ఉంది బట్ ఈ కథనంలో అంటే స్క్రీన్ ప్లేలో ఇక్కడ వీక్గా ఉంది, ఇక్కడ ఇది వేయాలి. అది వాళ్ళ పని కాబట్టి వాళ్ళు చేశారండి. ఇవాళ మనకి డైరెక్టర్స్ కూడా దే కెన్ హ్యాండిల్, దే కెన్ డూ. ఇది మన రైటర్స్ని కనిపెట్టి, రైటర్స్నే లేదు ఒక రకంగా చెప్పాలంటే మీకు కంచు కాగడ రామలింగేశ్వరరావు కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్. కంచు కాగడ అది కాదండి, కంచుకోట రామారావు గారిది. మహారథి గారు ఘంటసారి గారి ఇంటి పక్కన ఉండేదట వీళ్ళ ఆఫీస్, బజుల్లా రోడ్డు ఎక్కడో. మీరు కావాల్సింది వినొచ్చు. వాళ్ళు డిస్కషన్ చేసి మహారథి గారికి విశ్వేశ్వరరావు గారికి జరిగి చేస్తే ఆ స్క్రిప్ట్ ఇసిరేసి ఇస్తే 2-3 సార్లు వచ్చి ఘంటసారి గారి ఇంట్లో పడిందంట. తీసుకెళ్ళి అంత అఫ్కోర్స్ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేవాడు, ఏం చేసినా కూడా బెటర్మెంట్కి చేసేవాడు, అది వేరే విషయం అండి. అది ఇది మీరు కంచుకోట గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి స్క్రిప్ట్ రామారావు గారు తిరగేస్తూ ఒక డైలాగ్స్ చూశారంట, ఒక పేజ్లో చూసి డైలాగ్స్ స్టెప్ బై స్టెప్ లైన్ బై లైన్ ఉన్నాయంట డైలాగ్స్. ఎందుకు ఇలా రాశారు, మన చుట్టకవి అనేవాళ్ళు. ఇప్పుడు నేను మహారాజు గారు చుట్ట కాలుస్తానని చుట్టకవి అనేవాడు, మన చుట్టకవిని పిలిపించండి అన్నారంట. ఏది లొకేషన్లో సెట్లో ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి చుట్టకవి గారు ఏంటి ఇలా లైన్ బై లైన్ రాశారు అంటే, ఇక్కడ స్టెప్స్ ఉంటాయి కదా, రాజు అక్కడ కూర్చుని ఉన్నాడు, ఆ ఒక స్టెప్ ఎక్కి ఒక లైన్, ఒక స్టెప్ ఎక్కి ఒక లైన్ అలా చెప్తూ వెళ్ళాలి మీరు, అందుకని రాశారు నేను అన్నారంట. అందుకే పిలిపించాను మిమ్మల్ని. అది ఇంకో మాట కూడా అని ఉంటారు, మరి మీరు మాకు చెప్పలేదు ఇలా అని డైరెక్టర్ గారు చెప్పాలి. సిఎస్ రావు గారు చాలా సరదాగా. ఇది ఛాలెంజ్ అడిగాను నేను కోదండరామిరెడ్డి, ఛాలెంజ్ ఒకటి బొబ్బిలి ఛాలెంజ్ అడిగితే చెప్పారు వితౌట్ రైటర్ ఏ ఎమోషన్ రాసి సత్యమూర్తి గారిని ఉండాలి లొకేషన్లో అని కోదండరామిరెడ్డి గారు కోరుకునేవారట. రాఘవేంద్రరావు గారు అలాగే ఏంటంటే తనకు అందుబాటులో సత్యానంద్ గారు, జంధ్యాల గారు ఉండాలి అందుబాటులో ఆయన కోరుకునేవారు. అంటే రచయిత ఏ ఉద్దేశంతో రాశారు, ఏ ఆశించి అంటే రచయితకి అంత గౌరవం ఉండేది రచయిత రాసిన పాత్రకి. అంటే ఫస్ట్ వ్యూవర్, మొదటి ప్రేక్షకుడు రచయిత, రెండో ప్రేక్షకుడు దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దాన్ని ఆవాహన చేసుకుని ఇవ్వాలి. వీళ్ళిద్దరిని మళ్ళీ చూపించేది కెమెరామెన్, సినిమాటోగ్రాఫర్. అంటే ఇవాళ పరిస్థితికి ఏంటి అసలు ఇంత పరిస్థితిగా దీని దుస్థితనాలి, ఎదురుచూపులు సినిమాల కోసం. మన హీరోలు ఎప్పుడు సినిమాలు విడుదల చేస్తారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయకపోవడం వల్ల జరుగుతున్న నష్టం. ఇవాళ ఇవాళ మన పాన్ ఇండియా స్టార్లను మనం చెప్పుకుంటున్న వాళ్ళ పేర్లు మనం చెప్పకపోయినా ఒక 20-25 ఏళ్ళ స్పాన్ తీసుకుంటే 24 సినిమాలు, 22 సినిమాలు, 22 సినిమాలు కూడా ఇప్పుడు అయ్యే పరిస్థితి లేదు. అక్కడికి వచ్చి ఆగాయి 20, 22, 23, 24 అదే అక్కడే ఉందన్నమాట. అది ప్లస్ చెప్పుకోవడానికి ఉండవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారి గురించి వాళ్ళ ముని మనవుడో లేకపోతే ముని మనవుడు తర్వాత వచ్చే మనవుడో అడిగినా కూడా చూపించవచ్చు, ఇది సినిమా, ఇది శ్రీకృష్ణ పాండవ్యం, ఇది సీతారామ కళ్యాణం. వేరే సపోజ్ ఇంకొక ఎవరైనా నటుడు చేశారంటే లేరు, మరొకరు లేరు.
అట్లాగే కృష్ణ గారి ముని మనవుడు, ఆ తర్వాత వచ్చే మనవుడు ఒక అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, ఈనాడు, దేవుడు మోసగాడు ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా. మరి కృష్ణ గారు ఎప్పుడు కూడా పాన్ వరల్డ్ సినిమా చేయాలను, పాన్ ఇండియా సినిమా చేయాలని తీయలేదు. మెకనాస్ గోల్డ్ చూసారు, మనం తెలుగులో ఎలాంటి సినిమా చూపించాలనుకున్నారు, తీస్తే అది ఆ మెకనాస్ గోల్డ్ కన్నా కూడా ఎక్కడో ఉంది, వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో అలా కావాలి అంటే హీరోస్ కు మాత్రం, సో ఇప్పుడున్నది పరిస్థితుల్లో అఫ్కోర్స్ అప్పటిలాగా మనం ఎక్స్పెక్ట్ చేయలేము సంవత్సరానికి 5-6 సినిమాలు ఒక హీరో చేయాలని, అక్కర్లేదు కూడా చేయాల్సింది. ఇప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు చేసినా, 2 ఏళ్లకి 3-4 సినిమాలు చేసినా కూడా 5 సినిమాలు చేస్తే 2 years ఐ థింక్ బెటర్ నంబర్ అంటారు. చిరంజీవి గారిని కూడా ఒక దశలో ఒకసారి ప్రశ్నించినప్పుడు, ఆయన్ని అడిగినప్పుడు ఏంటంటే, కృష్ణ గారు అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు నేను 12-10 చేయకపోతే అవదని, నేను 10-12 చేసుకుంటే, ఆయన 14-18 చేసింది. కృష్ణ గారు 18 చేస్తున్నారు, అప్పటికి 18 చేశారు. 18 ఆయన సినిమా పోటీ అన్నమాట. అటువంటి పరిస్థితి కృష్ణ గారికి వచ్చింది. అట్లా కృష్ణ గారిని చూసే నేను నిలబడాలంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయాలని, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఒప్పుకున్నాను నేను. 80 తర్వాత చిరంజీవి గారు తగ్గుతాయి, 8-6 అలా, అది 1 అలా అయిపోయిన తర్వాత 1కి వెళ్ళిపోయింది. అది 1కి వెళ్ళి అది ఇప్పుడు మనళ్ళు అదే ఫాలో అవుతున్నారు. దాన్ని మిగతా వాళ్ళందరూ దాన్ని అదే కొనసాగిస్తున్నారు. సార్, ఒక ర్యాండమ్ క్వశ్చన్ సార్. ఇప్పటి వరకు మీరు నటించిన పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర, ఇది నాకు సంతృప్తినిచ్చింది అనిపించిన పాత్ర? అంటే సంతృప్తినిచ్చిన పాత్రలు అంటే కొన్ని ఉన్నాయండి. అంటే నాకు బయట ఆడియన్స్ ఏదైతే ఎక్కువ ఐడెంటిఫై చేసిన పిలుస్తారో అది నాకు సాటిస్ఫై, అది మీకు సాటిస్ఫాక్షన్. అంతే. అత్తారింటికి దారేది, మిర్చి, సరైనడు, వినయ విధేయ రామ మనకి ఇక్కడ కాదండి. నేను పూణే, ఢిల్లీ ట్రావెల్ చేసినప్పుడు అవన్నీ కూడా మన సోనీ మ్యాక్స్ లో హిందీలో వస్తాయి. వాళ్ళు బాగా గుర్తుపెట్టి ఆ సినిమాని మాట్లాడతారండి. వినయ విధేయ రామ ఇట్లా కొన్ని ఉన్నాయండి. దాన్ని అగైన్ పోయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి, ఆడని సినిమాలు. అడవి కాచిన వెనెల, కలెక్టర్ గారి భార్య, వాటిలో కూడా మంచి వేషాలు. అడవి కాచిన వల్ల మీది మామూలు క్యారెక్టర్ కాదు, మంచి వేషాలు. మెయిన్ టిపికల్ లాంగ్వేజ్, కై అమ్మమ్మని వస్తే నా కై నేను అమ్మని అంటారు. మీకు అవి కూడా గుర్తుంది? వెరీ గుడ్. ఆ కై నేను అమ్మని చెప్తే సార్ చదువుకున్నావు, ఒకసారి చెప్తే అర్థం కదా. భలే ఎందుకు అమ్మని అంటున్నాడో వీడెళ్ళి హీరో వెళ్ళి తవ్విన తర్వాత కానీ అర్థం అవ్వదు, తెలుస్తుంది. ఇమ్మీడియట్ షాట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. మీకు భలే మెమరీ ఉందండి. భలే సినిమా అసలు. అది 2013లో అంటే 14లో రిలీజ్ అయినట్టుంది. నాకు అందులో ఏంటంటే హీరో వీళ్ళు కాకుండా మీ క్యారెక్టర్, కళ్ళు కృష్ణారావు గారి క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయ్యారు. హీరో ఫాదర్, ఆ 2 కనెక్ట్ అయ్యాను, చాలా కనెక్ట్ అయ్యి చూసాను సినిమా. ఇట్లా ఉన్నాయి కొన్ని మంచి పాత్రలు అవి నిజంగా వాస్తవానికి. సార్, మిమ్మల్ని చాలా కంఫర్టబుల్ గా చూసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్స్ కి అందరూ బాగానే చూసుకుంటారండి, అదేం ప్రాబ్లం లేదు. అట్లాంటి కంప్లైంట్ ఈ ప్రొడ్యూసర్ చాలా బాగా చూసుకున్నారు మనల్ని అనుకున్న ప్రొడ్యూసర్ అందరూ. అంటే నేను కంఫర్ట్స్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ పట్టించుకున్నాండి. సపోజ్ ఎవరైనా వచ్చి, సార్ మీకు ఈ రూమ్ ఫలానా వీళ్ళతో ఉంటారు, శ్రీకాంత్ గారు మీ ఇది, నో ప్రాబ్లం, అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకు అది పోయి మార్నింగ్ 8 ఫుల్ టైం అయితే అక్కడ ఉన్నాం కదండి మనం, అట్లా అదేం ప్రాబ్లం లేదు నాకు.